హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శ్రావణ అనే అమ్మాయి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతుంది. ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుందని చెప్పి అంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకుందా, ఏం జరిగిందా అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ మాత్రము ఆ పాఠశాల ముందు పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైన నిజాలు చెప్తున్నారు, భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారు. మరి అవి నిజాల ఆరోపణలు అనేది మనకు తెలియాల్సి ఉంది. అక్కడ ఆ పాఠశాల ముందు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు అనేక రకాల ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఆ మాటలు మనం ఈ వీడియోలో చూద్దాం. మల్కపేట హాస్టల్లో ఇప్పుడు 10th క్లాస్ 5th నుండి 10th వరకు చదువుకుంది. ఇది ఒక సంవత్సరం అయితే అయిపోతేనే హైదరాబాద్కి వెళ్ళిపోతానని చూసిన. నేను ఇక్కడ లేను, కమలాపూర్లో ఉన్నా. మా పెద్దనాన్న చచ్చిపోతే కమలాపూర్లో ఉన్నా. అయితే మేడం వాళ్ళు ఫోన్ చేసింది, మీ పాప స్పృహ తప్పలేక పడిపోయింది, మీరు అర్జెంటుగా రాండి. ఎందుకు పడిపోయింది, దానికి కారణం అది వస్తుంది. కారణం చెప్పాలి కదా. బాత్రూంలో పడిపోయిందంటే ఎట్లా పడిపోయింది, నా బిడ్డ కావాలి, ఇప్పుడు నా బిడ్డను తీసుకొచ్చి ఇయ్యింది. నేనేం అడుగుతలేను వాళ్ళని, నేనేమన్నా నా బిడ్డను ఎట్లున్నా, నా బిడ్డ నాకు తప్ప చెప్తే నేను ఇవ్వాలనేమన్నా. ఆమె ఎప్పుడు లేంది, ఇప్పుడే ఒక 5 నిమిషాలలో చేసుకొని ఫోన్ చేసి నాకు అవసరం ఎక్కడ ఇన్ని రోజులు లేదు. మరి వాష్రూమ్కి ఒక్కదాన్ని ఎట్లా పంపిస్తారు, ఎవరైనా తోడు పంపించారా? నా బిడ్డ కావాలా సార్, మీ దండాలు పెడతాను. ఆమె ఎట్లా చనిపోయిందో నాకు తెలియదు. రిపోర్ట్లు వచ్చినాక ఒక్కొక్క హాస్టల్ సంగతే చెప్తా. హాస్టలే ఉంచా నేను, నా బిడ్డకి ఏమన్నా అయితే నేను హాస్టలే ఉంచా. నాకు రిపోర్ట్లు కావాలి, నా బిడ్డ కావాలి. పరకాల రాజ్పేట అది గది గది బయటికి రావాలి సార్. గొడవ పెట్టుకునేది బయటికి రావాలి. వాళ్ళు గొడవ పెట్టుకున్నారా, మరి పాపని ఏమన్నా చేసిల్లా, నాకు ఇది కావాలి. ఆమె ఎందుకు చనిపోతుంది, ఆమెకు చచ్చిపోయే అవసరం ఏమున్నది? మొన్నటి నుండి 2-3 రోజుల నుండి ఫోన్ చేసి డాడీ ఎట్లున్నాడు, అమ్మ ఎట్లున్నది, డాడీ ఎట్లున్నాడు, అమ్మ ఎట్లున్నది, తమ్ముడు ఎట్లున్నాడు అని అడిగింది. మరి మొన్నటికి అటుకి ఎందుకు ఆమెను ఏమన్నా అన్నారా, ఆమెను ఏమన్నా చేసిల్లా? నాకు బయటికి రావాలి, రిపోర్ట్స్ కా నుండి సహా, హాస్టల్ గురించి సహా రావాలి నాకు బయటికి. నేనేం చేయను అనుకుంటానా, వాళ్ళు మంచి మర్యాద వచ్చి చెప్తానో ఊకుంటా, లేకుంటూ ఊకోండి సార్. ఇంటికి చదువుకున్న మంచిది, ఇక్కడ ఉంచడా ఇట్లా అయిన తర్వాత పిల్లలు భయపడే ఏమైనా చేసుకుంటే ఏం చేస్తారు? అయితే ఏం చేస్తారంట, ఇంటికి తీసుకుపోతాం, ఉంచాం మీరు హాస్టల్లో. మీ పిల్లలు మళ్ళీ ఉన్నారు. ఏ ఊరు మీరు? అంటే ఏమనుకుంటారు మీరు? కాదు, ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇప్పుడు పిల్లలు లోపల భయపడతారు. ఇప్పుడు గేటుకి తాళం వేసిరు, ఏంటిది పరిస్థితి? పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తానా, ఇవాళ రేవంత్ రెడ్డి సుధా ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి, అది చేయండి, మాకు మీకు రక్షణ అని మేము ఉంటాం, ప్రభుత్వం ఉంటుందని చెప్తాను. అయినప్పటికీ సుధా ఇక్కడ అమ్మాయి చనిపోతే కనీసము పోలీసు సెక్యూరిటీస్ వాళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ సుధా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది క్వశ్చన్ లేకుండా ఇవాళ ఇక్కడ అందరినీ నిర్బంధం చేసి వర్షం కొడుతుంటే సుధా అది చేసిర్రు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత ఇక్కడ స్థానిక లీడర్లు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క అంశం పైన పూర్తి స్థాయిలో అది చేసి ఇప్పుడు రాబోయే పిల్లలకు, జైనాయ పిల్లలకు ఒక భయ ఆందోళనకరమైన అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా నా బిడ్డ ధరణి సుధా ఇంటర్మీడియట్ మొన్న జాయిన్ అయింది. ఈ భయ ఆందోళనానికి చదవలేని పరిస్థితులు ఏర్పడతారు. కాబట్టి ఇలాంటి స్కూళ్ళల్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ నే ఈ స్కూల్ తీసేయాలి, ఈ టీచర్లను తీసేయాలి, ఈ వ్యవస్థను తీసేయాలి. ఇది వాస్తవంగా ఈ ధర్మం అని చెప్తున్నా. అటెండర్లు కూడా ఒక ఎస్ఐ, సిఐ, ఏసీపీ లెక్క చేస్తారు. అటెండర్లు కూడా మీ పిల్లలు మా అమ్మాయి 5వ క్లాసు, మా అమ్మాయి ఉన్నది 5వ క్లాస్ ఉన్నది. ఇప్పుడు 8 గంటలకు చచ్చిపోయిన, 9 గంటలకు చచ్చిపోయిన అమ్మాయికి 12 గంటలకు ఇంట్రడ్యూస్ ఇచ్చారు. వాళ్ళకైనా కూడా మాకు వాట్సాప్ వస్తే మేము చూసుకొని వచ్చినాం. మేము కనీసం చెప్పాలా సార్, చెప్పొద్దాం పిల్ల మంచిది కాదు. సార్ ఇంకొకటి హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఆమె ఉంటది, ఆమె అయినా చెప్పాలి కదా సార్. నైట్ డ్యూటీ చేసుకుంటారు, హౌస్ మాస్టర్ ఉంటారు. హౌస్ మాస్టర్ అంటే ఒక లేడీ ఉంటది, ఆ లేడీ అయినా కూడా ఇట్లా అయింది, ఇట్లా అయినా చెప్పాలి కదా. హౌస్ మాస్టర్ లేకుండా రోజు ఎదిపోతారు సార్. అది రూపాయలు పంపినప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి. ఎందుకు పంట దాని మొగడు, దాని పిల్లలు ఎవరు సొమ్మ తింటాను, పిల్లల కష్ట జీవితం.